నామానికి స్తోత్రములు. మీ అందరికి మా యొక్క వందనములు. ఈ సమయంలో దైవజనులైన యేసుపాదం పాస్టర్ గారు మనందరికీ వాక్యాన్ని ప్రకటిస్తారు. ప్రభు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ మా యొక్క వందనాలు. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రీస్తు మన కొరకు శాపమై ఉన్నాడని అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రికలో వారు మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి మనం చదువుకుందాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుడకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడింది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 13-14 వచనాలలో అబ్రహాం గారు పొందినటువంటి ఆశీర్వాదాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి ఆ ఆశీర్వాదం అని మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని ప్రభు చెప్పారు. భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాం గారితో చెప్పారు. దైవ గ్రంథంలో ఆ ఆశీర్వాదాన్ని అన్ని జనులైనటువంటి వారు పొందుకునే కృపను ఈనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించింది. ఎలా లభించిందని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే క్రీస్తు మన పాపముల కొరకు మన కోసం శాపమై శిలువ మీద వేలాడదీయబడినాడు. శిలువ మీద వేలాడదీయబడిన వారు శాపగ్రస్తులు. బైబిల్లో మనం ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22-23 వచనంలో మోషే గారు చెప్పారు, మీలో ఎవరైనా సరే మరణమునకు తగినటువంటి పాపమును చేసిన ఎడల వారికి మరణశిక్ష విధించండి అని చెప్పారు. వారికి మరణశిక్ష విధించినప్పుడు మరి వారిని సూర్యుడు అస్తమించు సమయంలో వారిని ఆ యొక్క దేహమును తీసి సమాధి చేయాలి. అలా చేయని ఎడల మరి ఆ ప్రాంతంలో వారికి కూడా అది ఒక దోషముగాను శాపముగా ఉంటుందని మోషే గారు చెప్పారు. కాబట్టి దైవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే యెహోషువ యుద్ధానికి వెళ్ళి ఆయన యుద్ధం చేశాడు. అక్కడ మకేదా ఎందని ఒక గృహంలో 5 రాజులు ఆ గృహలో దాక్కున్నారు. ఆ 5 రాజులు ఆ గృహలో దాక్కున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళిన యోధులు ఆ గృహానికి ఒక పెద్ద రాయిని మూసివేశారు. ఆ గృహంలో మక్కేదా ఎందలి ఉన్న గృహంలో 5 రాజులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ గృహలో దాక్కున్నారు. ఆ గృహంలో నుండి బయటికి రాకుండా యుద్ధానికి వెళ్ళిన సైన్యం ఒక బలమైన రాయిని ఒక పెద్ద రాయిని పొర్లించి మూత వేశారు. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ
సైన్యానికి యోధులైన వారికి చెప్పాడు, ఆ గృహంలో ఉన్నటువంటి 5 రాజులను తీసుకొని రమ్మన్నాడు. యెరూషలేము రాజున్నాడు, హెబ్రోను రాజున్నాడు, లాకీసు రాజున్నాడు, యగ్లోన్ రాజున్నాడు, గెర్మాత్ రాజు కూడా ఉన్నాడు. ఈ 5 రాజులను ఆ గృహంలో నుండి తీసుకొని వచ్చారు. ఆ గృహలో నుండి తీసుకొని వచ్చారు. ఆ గృహలో నుండి తీసుకొని వచ్చినప్పుడు మరి యెహోషువ సైన్యాధిపతులుగా ఉన్నటువంటి యోధులను పిలిచి 5 రాజుల యొక్క మెడల మీద వారి కాళ్ళను ఉంచమన్నాడు. వాళ్ళు అలాగే 5 యొక్క రాజుల మెడల మీద కాళ్ళు ఉంచారు. యెహోషువ చెప్పాడు, జడియకుడి, భయపడగాకండి. మన దేవుడు వీళ్ళ విషయంలో ఏ రీతిగా మనకు ఘన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడో అలాగే అన్ని విషయాలలో కూడా దేవుడు మనకు అలాగే ఘన విజయాన్ని అనుగ్రహిస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత యెహోషువ 5 రాజులను మరి కొట్టి చంపి 5 రాజులను 5 చెట్ల మీద వేలాడదీశారు. 5 చెట్ల మీద 5 రాజులను తీశారు. సాయంత్రం సూర్యుడు అస్తమించు సమయంలో ఆ 5 యొక్క రాజులను ఆ 5 చెట్ల మీద వేలాడుతున్న 5 రాజులను చెట్ల నుంచి దింపి వారిని 5 కూడా బ్రతికున్నప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని మక్కేదా యందలి గృహలో వాళ్ళు దాక్కున్నారు. వాళ్ళు చనిపోయినా కూడా వారి దేహములను ఆ మక్కేలా యందలి గృహలో వారి 5 రాజుల యొక్క దేహములు ఉంచి అక్కడ రాళ్ళు ఉంచారు. దైవ గ్రంథంలో వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని మోషే చెప్పాడు. కాబట్టి యెహోషువ వేలాడదీయబడినటువంటి వ్యక్తి మరణమునకు తగినటువంటి నేరం చేసిన వాడు, పాపం చేసిన వాడైతే మరణశిక్ష విధించండి అని చెప్పారు. అయితే మరణశిక్ష విధించినటువంటి వారు వేలాడదీయబడినటువంటి వారిని సూర్యుడు అస్తమించుచుండగా వారిని దింపి వారిని సమాధి చేయాలి. అలాగే చేశారు. దైవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో శాపాలు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు గెరీజు కొండ మీద 6 గోత్రాల వారు ఉన్నారు. ఏబాలు కొండ మీద 6 గోత్రాల వారు ఉన్నారు. గెరీజు యొక్క కొండ మీద ఉన్న 6 గోత్రముల వారు ఆశీర్వాదం వచ్చినని పలకాలి. ఏబాలు కొండ మీద ఉన్న 6 గోత్రముల వారు 6 ఉన్నారు. ఈ 6 కూడా శాపవచనాలు మరి పలుకుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాదాలు పలికినటువంటి వారు సిమియోను, లేవి, యూదా, ఇస్సాకరు, యేసేపు, బెన్యామీన్. ఈ 6 మంది గెరీజు కొండ మీద ఆశీర్వాదాలు పలికినటువంటి వారు. ఏబాలు కొండ మీద 6 మంది శాపము వచనములను పలికారు. రూబేను ఉన్నాడు, గాదు ఉన్నాడు, ఆషేరు ఉన్నాడు, జెబులూను, దాను, నప్తాలి ఉన్నారు.
ఈ 6 మంది ఏబాలు కొండ మీద శాపవచనాలు పలికారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అబ్రహాం గారితో చెప్పారు, భూమి మీద ఉన్న సమస్త వంశముల వారు నీ ద్వారా ఆశీర్వదించబడతారని చెప్పారు. దైవ గ్రంథంలో ఆదికాండ 4వ అధ్యాయంలో కయ్యూను ఆశీర్వాదాన్ని పొందుకోలేదు, శాపాన్ని పొందుకున్నాడు. శాపం పొందుకోవడానికి కారణం తన తమ్ముణ్ణి చంపినందువలన ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని పొందుకున్నాడు. నిజముగా కయ్యూను పొందుకున్న శాపం దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు. భూమి మీద దిగులు పడుచు జీవించే జీవితాన్ని కలిగి ఉన్నాడు, దేశదిమ్మరై ఉన్నాడు. కాబట్టి శాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. దైవ గ్రంథంలో తల్లిదండ్రులు చేసిన యొక్క పాపాలు వారి పిల్లల ఒడిలో వేస్తానన్నాడు. తల్లిదండ్రులు చేసిన పాపములు 3-4 తరాల వరకు వారి పిల్లల మీద ఏలుబడి చేస్తాయని పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడతారు, శాపం. భూమి మీద దిగులు పడుతూ జీవిస్తూ ఉంటారు, శాపమే. దైవ గ్రంథంలో ఎంత సేద్యం చేసినా సమృద్ధి పంటలు పండకపోవటం కూడా శాపమే అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 27వ అధ్యాయంలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి రిబ్కా యాకోబుకు చెప్పింది, మీ అన్నయ్య రాకముందే నీవు వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని చెప్తే యాకోబు గారు అన్నారమ్మా, నాన్న ఒకవేళ నన్ను తడివి చూస్తే, నన్ను గుర్తుపడితే ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు వస్తాయంటే యాకోబు తల్లిగారు అన్నారు, ఆ శాపములు నా మీదికి వచ్చునుగాక అన్నారు. ఎవరైనా ఆశీర్వాదాలు నా మీదకి వచ్చునుగాక అని పలుకుతారు, ఆ శాపం నా మీదకి వచ్చునుగాక అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కూడా మన శాపముల కొరకు ఆయన శాపగ్రస్తుడై ఉన్నాడు. దైవ గ్రంథంలో పాపము వలన శాపము, శాపమే కరువులను, తెగుళ్ళను, మరణాలను మనకు కలగజేస్తూ ఉంది. దైవ గ్రంథంలో పాపం అనేటువంటిది, దాని ద్వారా శాపాలు వస్తాయి. ఆ శాపాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చు, క్షేమం రూపంలో కానీ, రోగముల రూపంలో కానీ, ఏ రూపంలోనైనా సరే, తెగుళ్ళ రూపంలో కానీ ఉండవచ్చు. దైవ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయంలో దావీదు రాజు పరిపాలన చేస్తున్న కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువు వస్తే దావీదు వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధిలో. దేవుడు చెప్పాడు, ఇదిగో గిబియోనీయులను సౌలు కుటుంబీకులు చంపారు, ఆ పాపం వలన మరి ఈ కరువు వచ్చిందని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగచేయట కొరకు దావీదు గారు గిబియోనును పిలిచాడు. ప్రమాణం చేయించుకున్నారు. వాళ్ళు ప్రమాణం చేశారు, యెహోషువ ఇదిగో వీళ్ళకి ఏ హాని చేయమని. సౌలు కాలంలో వీళ్ళకు హాని చేశారు, కీడు చేశారు. కాబట్టి దేవుడు దావీదు రాజుగా పరిపాలన చేస్తున్న కాలంలో కరువు వస్తే
దావీదు వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభు చెప్పారు, ఇది విషయం. అప్పుడు గిబియోనుని పిలిచి అన్నాడు, మీరేం కావాలి కోరుకుంటున్నారు, కోరుకోండి అన్నప్పుడు వాళ్ళ విషయంలో చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం దావీదు చెల్లించడం కొరకు మీకేం చేయాలని అడిగినప్పుడు గిబియోనులు అన్నారు, ఇజ్రాయిల్ ఏం చేయలేదు, కాబట్టి సౌలు కుటుంబంలో 7 మందిని మాకు అప్పగించమన్నారు. దావీదు అప్పగిస్తానన్నాడు. కాబట్టి దైవ గ్రంథంలో సౌలునకు రిస్పా వలన 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు అర్మోనిని ఒక వ్యక్తి, మెఫీబోషెత్ మరొక వ్యక్తి. వీళ్ళిద్దరిని అద్రియేలునకు పుట్టినటువంటి 5 కుమారులు, మొత్తం 7 మందిని గిబియోనులకు దావీదు అప్పగిస్తే వాళ్ళు కొండ మీదకు తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ 7 మందిని గిబియోనులు ఉరితీశారు. అంటే ఇలా కరువు దేనివల్ల వచ్చిందో ఆ కరువును పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేశారు. 7 మందిని కొండ మీద యెహోవా సన్నిధిలో ఉరితీయబడ్డారు. ఉరితీయబడినటువంటి వారి విషయంలో రిస్పా గోనిపట్టు తీసుకొని వెళ్ళి కోతకాలం మొదలుకొని చలికాలం మొదలుకొని కోతకాలం వరకు రాత్రి ఏ జంతువులు తినకుండా ఆ కొండ మీద ఆకాశ పక్షులు వేవి తాకకుండా కావలి కాసింది. ఈ విషయం దావీదు తెలిసి దావీదు గారు సౌలు యొక్క కుమారులై సౌలు గారివి ఎముకలను తెప్పించాడు. కొండ మీద దేవుని సన్నిధిలో ఉరి తీయబడిన 7 మంది ఎముకలను తెచ్చి సౌలు తండ్రి అయిన కీసు యొక్క సమాధిలో వాటిని దాచారు. దైవ గ్రంథంలో శాపం వలన కరువులు వస్తాయి. కాబట్టి పాపం వల్ల శాపం ద్వారా మరణాలు వస్తాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి. దైవ గ్రంథాలు మనం చూస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో సనుగుడు అనేటువంటిది ఒక పాపం. ఇజ్రాయేలు సనుక్కుంటున్నారు. దేవుని కోపం వారి మీద మండుకున్నదని రాయబడి బైబిల్లో, మండుచున్నది దేవుని కోపం. ఆ సమయంలో మోషే గారు అహరోను చెప్పారు, మీరు వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపాన్ని తీసుకొని ధూపం వేయండి అన్నారు. అప్పుడు అహరోను వెళ్ళి ధూపాన్ని తీసుకొని ధూపం వేసి చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డారు. దయచేసి బ్రతికిన వారికి చనిపోయిన వారికి మధ్యలో నిలబడినప్పుడు ఆ తెగులు నిలిచిపోయిన రాయబడింది. అలాగే మన మీద ఉన్న శాపాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా తొలగించబడ్డాయి. మన మీదున్న రుణపత్రాలు, పాపపత్రాలు ఆయన మేకులతో శిలువ కొట్టి ఆయన మన అపరాధములను క్షమించి మనకు నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దయచేసి యేసుక్రీస్తు ప్రభు మన శాపముల కొరకు శాపగ్రస్తుడయ్యాడు. మన శాపములను ప్రభు రక్తంలో కడుక్కొని తొలగించుకుంటే సమస్త జనులు అబ్రహాము పొందుకున్న ఆశీర్వచనములు ఈనాడు అనేకులు ప్రభు బిడ్డలై ఆశీర్వదించబడుతున్నారు. ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహిమగలవాడ, ప్రకటించబడిన నీ మాటలను దేవా వినిన ప్రతి ఒక్కరిలో కూడా క్రియ చేసి ప్రతి ఒక్కరిని కూడా పాపమనే శాపము నుండి తొలగించి మా కొరకు మరణించిన నీవు నీ రక్తంలో కడగబడి అనేకులు దేవుని పిల్లలే భాగ్యం సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరముల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా దైవజనులైన పుప్పాల యేసుపాదం గారు, జేసీఎల్ బార్క్
చర్చి, క్రీస్తు సువార్త కాలనీ, దోర్నాల మండలము, ప్రకాశం జిల్లా. మా సెల్ నెంబర్ 9581904661.